జగన్ కేసులు ఏవైతే ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయో, గతంలో తన సంస్థలో పెట్టుబడులు పెట్టినటువంటి వాళ్ళు ఆ పెట్టుబడులు బెదిరించడం వల్ల పెట్టుబడి పెట్టారు, లేదంటే కనుక ప్రలోభ పెట్టడం వల్ల పెట్టుబడి పెట్టారు. వాళ్ళది ఏది ప్రభుత్వం లో ఉన్నటువంటి అధికారాన్ని, రాజశేఖర రెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేసి పెట్టారన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంది. సిబిఐ కోర్టు జడ్జి అంటే వాస్తవంగా మధ్యన సుప్రీంకోర్టు దాకా వెళ్తే సుప్రీంకోర్టు హైకోర్టుకి చెప్పింది. హైకోర్టు ఏమో డేట్ ఫిక్స్ చేసింది. ఏదైతే వీటిని ఏమంటారు అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ అంటారు. అంటే ఈ కేసు కొట్టేయండి అని వేసే పిటిషన్స్. ఆ పిటిషన్ మీద వాదనలన్నీ వినిపించడం, ఆ వాదనలు అయిపోయాక అది కొట్టేయాలా లేదా అన్నటువంటిది కోర్టు డిసైడ్ చేస్తుంది. అది తర్వాత మిగతా విచారణ, రెగ్యులర్ విచారణ జరుగుతుంది. అందుకు సిద్ధమవుతున్నటువంటి వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. డిశ్చార్జ్ పిటిషన్లు తేల్చేందుకు ఇవాటి వరకు హైకోర్టు గడువిస్తే అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదని సిబిఐ కోర్టు జడ్జి ప్రకటించారు. అదే సమయంలో సిబిఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా మళ్ళీ మొదటి నుంచి విచారణ జరిగేటటువంటి అవకాశం ఉంది. తాజా విచారణ కోసం డిశ్చార్జ్ పిటిషన్లు మే 15వ తారీఖు వాయిదా వేయడం అన్నటువంటిది మరొక కీలకమైనటువంటి పరిణామం. మొదటికి వచ్చిన కేసులన్నీ కూడా